తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిషులు, శ్రీ విద్యోపాసకులు శ్రీ డాక్టర్ భమిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆగస్టులో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. వృషభ రాశి వారికి ఈ ఆగస్టులో ఎలా ఉండబోతోంది? విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు, వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు, వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది? మంచి ప్రశ్న వేసాం. ఈ విషయం గురించి కాస్త తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునేబాల పిశాచ జ్ఞానసాగర భగవతే శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారు ఈ వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారమ్మా. అయితే వృషభ రాశి వారికి ప్రస్తుత గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి ఏకాదశ ముందు శని సంచారం, అదేవిధంగా వీరికి ప్రధానంగా తృతీయ స్థానం మందు గురు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క తృతీయ స్థానం మందు గురు సంచారం వల్ల విశేషమైనటువంటి ఖ్యాతి లభించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం చాలా అద్భుతంగా ఉంది, పట్టిందల్లా బంగారం అని కూడా అనుకోవచ్చు అన్నమాట. అయితే ప్రధానంగా ముఖ్యంగా ఏమిటి అంటే, వీరికి చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా రాహు సంచారం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సూచన. అదేవిధంగా మాట్లాడేటప్పుడు మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన కూడా. అదేవిధంగా విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది. అయితే వీరికి ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలో కూడా అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కూడా కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి కాస్త మాటను నియంత్రించుకోవడం ద్వారా అధికారులతో ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. ఇంకా ఎన్నాళ్ళ నుంచో కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి ప్రమోషన్ సిద్ధించే యోగ్యత కూడా కనబడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి అవివాహితులు ఎవరున్నారు వారికి వివాహం సిద్ధించే యోగ్యత ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా ఎవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు కాస్త ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా వీరికి ఖర్చును నియంత్రించుకోవడం, అంటే ఎంత సంపాదించినా కూడా ఖర్చును నియంత్రించుకోలేకపోవడం అనేది ఈ యొక్క మాసంలో చూసే గ్రహస్థితి కనపడుతున్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఖర్చును నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకో. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కూడా చాలా బాగానే ఉంటుంది, కానీ కాస్త వాతావరణ సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల కాస్త వైద్యుల సలహా తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ప్రధానంగా దీర్ఘకాలికంగా అంటే డయాబెటీస్ అనుకోండి, లేకపోతే ఈ బ్రాంకైటిస్, వీటికి సంబంధించినటువంటి ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో ఆచితూచి వ్యవహరించడం ప్రధానమైనటువంటి సూచన. ఓకే, అంటే వీళ్ళకి సూటబుల్ రంగులు ఏంటి, ఏ వారాలు బాగుంటాయి? వీరికి ప్రధానంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చ, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా తెలుపు వర్ణం. వీళ్ళకి కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా ఆదివారం. అదేవిధంగా వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, వీరు ప్రతి నిత్యము కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి చక్కగా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా అశ్వత్థనారాయణ వృక్షం వద్దకు వెళ్ళి అశ్వత్థనారాయణ అంటే రావి చెట్టు, వేప చెట్టు కలిసినటువంటి చోటున అశ్వత్థనారాయణ వృక్షము ఉంటారు. అక్కడ దీపారాధన చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క నామం చెప్తూ
చక్కగా ప్రదక్షిణం దీపారాధన చేసి ప్రదక్షిణం చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటు పరిహారాలు కూడా తెలియజేశారు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.